ఆత్మకూరు పట్టణంలో కలుషిత నీరు తాగి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. మున్సిపాలిటీలోని పైప్ లైన్ ద్వారా ఇంటింటికి కుళాయిలకు సరఫరా అయ్యే నీరు కలుషితం కావడం వల్లే డయేరియా విస్తరించి ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. పదుల సంఖ్యలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు 10 లక్షల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మళ్ళీ కలెక్టర్ వచ్చి నిన్న ప్రమాణ నీళ్ళు ఉన్నాయి బాగా ఏం లేదు ఏమని చెప్పినారు అంత బాగాలేదు అని ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళదే చేస్తాం, మేము వేరే వాళ్ళు చేయం అంటే మేము కూడా పోయి రేపు రిపోర్ట్ తీసుకుపోయి వాళ్ళకి కూడా నీళ్లు తీసుకుపోయి మేము కూడా ల్యాబ్లో చెక్ చేయిస్తాం. ఎక్కడో కాదు, జేఎన్టీలోనే చేపిస్తాం. సగం మీద మళ్ళీ కింద పోయడమే. सब जने बैठी वाला से देख ले तो उसको जय शिल्पा जय जगन बोल को अब क्या करेगी देखो हमको